వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పాపాల పుట్ట పగిలింది. ఒక్కొక్క అవినీతి తిమింగలం అనకొడ్డలు పుట్టల నుంచి బయటకు వస్తున్నాయి. నిజంగా వాస్తవం. నెల్లూరు జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య కుదిరిన స్నేహం సఖ్యత కారణంగా వేల కోట్ల రూపాయలని అక్రమంగా దోచేశారు. ఆల్రెడీ ఈ కేసులో, క్వార్జా కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి జైల్లో ఉంటే, తాజాగా ఈ క్వార్జా తవ్వకాల్లో ఎగుమతుల్లో A12గా ఉన్నటువంటి బిడదవోలు శ్రీకాంత్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి ఆయన్ని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చి విచారణ చేస్తే విస్తూ పోయేటువంటి నిజాలు చెప్పాడు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఏదైతే ఈ రుస్తూం మైన్స్ మీద గతంలో కొనసాగుతున్న లీజుని చెన్నైకి సంబంధించిన వాళ్ళని కాదని చెప్పి వీళ్ళు బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని గూడూరు, అలాగే సైదాపురం, వెంకటగిరి దగ్గర చుట్టుపక్కల వేల కోట్ల రూపాయల అక్రమ క్వార్జాని తవ్వి కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకున్నారు. అంతేకాదు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులకు సంబంధం లేకుండా ఇష్టాసారంగా పేలుడు పదార్థాలు నిల్వబెట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు ఈ పేలుడు పదార్థాలతోటి క్వార్జాని అనుమతులు లేకుండా ఇష్టాసారంగా తవ్వి చెన్నైకి, చైనాకి ఎగుమతులు చేసుకొని కోట్ల రూపాయలని సొమ్ము చేసుకున్నారు. మరి ఈ డబ్బుల్ని మళ్ళీ వైట్గా మార్చడం కోసం నయా కేటుగా లేసిన ప్లాన్ ఏందో తెలుసా? రియల్ ఎస్టేట్ వ్యాపారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుందన్నదే. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఊపందుకుందో చెప్తాను వినండి. ఏదైతే ఈ క్వార్జా తవ్వకాలని తవ్వి నిల్వ చేసి అలాగే ఎగుమతి చైనాకి ఎగుమతి చేస్తున్నారో, ఈ క్రమంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టన్ను 7,000 నుంచి 10,000 రూపాయల వరకు సీజన్ డిమాండ్ బట్టి వీళ్ళు సొమ్ము చేసుకోవడం జరిగింది. ఈ సొమ్ము చేసుకున్న డబ్బులన్నిటిలో ఏదైతే ప్రస్తుతం బిడదవోలు శ్రీకాంత్ రెడ్డికి టన్నుకు 1,000 రూపాయల చొప్పున అతనికి, అంటే ఇతను ఎగుమతులకి ఎక్స్పోర్ట్స్కి ఇవన్నీ తీసుకున్నందుకు 1,000 రూపాయల చొప్పున అతనికి చెల్లించారని, మిగిలినటువంటి డబ్బులు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే ఏదైతే చైనా నుంచి వస్తున్నటువంటి డబ్బుని వైట్గా మార్చుకోవటం కోసం అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. గూడూరు దగ్గర ఒక పెద్ద వెంచర్ని ఓపెన్ చేసి ఆ వెంచర్ దాదాపుగా 100 ఎకరాలతోటి ఫ్లాట్ సేల్ వెంచర్ని ఏర్పాటు చేశారు. హెవెన్స్ గ్లో అని చెప్పేసి ఒక పెద్ద వెంచర్ని స్టార్ట్ చేశారు. ఈ వెంచర్ ద్వారా దాదాపుగా 100 ఎకరాల పైనే పెద్ద వెంచర్ని ఏర్పాటు చేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపార ఆర్థిక లావాదేవీలతో బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా మార్చే క్రమంలో చేశారు. అట్లాగే గూడూరు తర్వాత ఏదైతే హైవే మీద ఇంకొక 50 ఎకరాలు తీసుకొని ఈ 50 ఎకరాలని ఒక స్వర్ణముఖి వెంచర్ అని చెప్పేసి వెంచర్ని ఏర్పాటు చేశారు. ఈ ఏదైతే హైవే మీద కావడంతో ఇది చాలా ఖరీదుగా కూడుకోవడంతో అందరికీ కూడా వెంచర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఉన్న ఆర్థిక లావాదేవీలతో ఈ క్వార్జా మీద వచ్చిన డబ్బులన్నింటినీ కూడా బ్లాక్ మనీని కాస్త వైట్ మనీగా మార్చుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా హైదరాబాదు, చెన్నై లాంటి ప్రదేశాలలో కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ క్వార్జా ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని అందులో పెట్టుబడులు పెట్టి వాటిని బ్లాక్ని వైట్గా మార్చుకున్నారు. అసలు అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఇప్పటిదాకా చాలా సైలెంట్గా ఉన్నాడు. నిన్న మొన్న తొడలగొట్టి మీసాలు తిప్పాడు బిడ్డ. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగించుకుంది. ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో గూడూరు దగ్గర వెళ్ళినప్పుడు లోకేష్ గారు ఆ 100 ఎకరాల వెంచర్ని చూపించి ఈ వెంచరు అనిల్ కుమార్ యాదవ్ అంటే అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి రే పప్పు నాదని నిరూపించరా, వదిలేసుకుంటాను సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే ఈ బిడదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో మేమిద్దరం కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాం, బ్లాక్ని వైట్గా మార్చుకోవడం కోసం మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశామని చెప్పేసి పక్కా స్టేట్మెంట్ని అతను ఇవ్వటంతో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగించుకుంటుంది. అంతేకాకుండా ఇక అనిల్ కుమార్ యాదవ్ తప్పించుకోలేనటువంటి పరిస్థితి కూడా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యాపార ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అన్ని పూర్తిగా అతను ఎక్స్ప్లెనేషన్ చేయడంతో ఇప్పుడు అనిల్ కుమార్కి ఉచ్చు బిగించుకుంది. ఇక ఇవే కాకుండా హైదరాబాద్లో మనోళ్ళు ఏదైతే పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ చేశారు అవి కూడా హైదరాబాద్లో వీళ్ళు ఎక్కడైతే హైదరాబాద్లోనే 2 హౌసింగ్ ప్రాజెక్టులు చేశారు. మణికొండలో ఉన్నటువంటి అల్కాపూరి దగ్గర హెవెన్స్ హోమ్స్, ఏదైతే ఇంతకుముందు గూడూరు దగ్గర 100 ఎకరాలు వేశారో అదే పేరుతోటి వాళ్ళు వెంచర్స్ అంటే కాస్ట్లీ ఇల్లుని కట్టి అది వీళ్ళే చేసి చేశారు. ఆ ప్రాజెక్ట్ కూడా చేశారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్తో పాటు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేసి వాటిని బ్లాక్ మనీని వైట్గా మార్చారు. ఇంకోటి తుర్కా మంజిల్ దగ్గర గ్రీన్ మెట్రోస్ పేరిట వెంచర్ వేశారు. ఈ రెండు కూడా
2024 ప్రభుత్వం మారాక హైదరాబాద్కి మక్కం మార్చారు. కేసులకు భయపడి దాదాపుగా శ్రీకాంత్ రెడ్డి అనేవాడు కనపడకుండా ఉన్న నెల్లూరు పోలీసులు నిన్న చాకచక్యంగా అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తే అతను కొన్ని విస్తుపోయే నిజాలు చెప్పాడు. ఏంటయ్యానంటే కేవలం ఇతను క్వార్జా స్వీయ పర్యవేక్షణ చేసినందుకు మొదట్లో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. అట్లాగే శశిధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఆ క్వార్జా తవ్వినటువంటి క్వార్జాని అతని పొలాల్లో నిల్వ చేసినందుకు ఎకరానికి 25,000 రూపాయలని ఇచ్చేవాళ్ళంట. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వార్జా పనులు చూసుకునే వాళ్ళంట. పని చేసినందుకు మాత్రమే ఇతనికి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అట్లాగే ఏదైతే క్వార్జాని ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంప్ చేసినందుకు శశిధర్ రెడ్డికి ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. రుస్తూ మైన్స్ తీసినటువంటి క్వార్జా చెన్నైకి పంపించారు. దువ్వార శ్రీకాంత్ రెడ్డి క్వార్జాని ఎగుమతి చేసేవాళ్ళు. క్వార్జాలో వచ్చిన డబ్బుని స్థిరాస్తికి వ్యాపారం చేశాం. నేను అనిల్ కుమార్ కలిసి గూడూరులో 100 ఎకరాలలో వెంచర్ వేసాం. నాయుడుపేట హైవే దగ్గర 50 ఎకరాల వెంచర్ వేసాం. ఈ అన్ని వెంచర్లన్నీ కూడా ఎందుకు వేశారా అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం కోసం, చైనా నుంచి వస్తున్నటువంటి డబ్బుల్ని వాటన్నిటిని కూడా వైట్ మార్చడం కోసం. అరే అనిల్ కుమార్ యాదవ్ ఒక్క పోలవరం ప్రాజెక్టుకి మినిస్టర్ అయ్యింది, ఇరిగేషన్ శాఖ మినిస్టర్ అయ్యింది, పోలవరం ప్రాజెక్టుకి అడుగు కూడా కట్టని చేతగాని ఈ సన్నాసి, ఈ ముద్దోడు కోట్ల రూపాయల ప్రజల సొమ్ము చేసుకొని ఈ రకంగా సంపాదించుకున్నాడు. గత 5 ఏళ్లలో అనిల్ కుమార్ కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు వెనకేసుకున్నాడు. ఏదైతే పెన్నా నదిలో ఇసుకని చెన్నాపట్నానికి తరలించాడు. అంతేకాకుండా ఎక్కడ భూములు రియల్ ఎస్టేట్ పేరుతో కొనుగోలు చేసి ఈ బ్లాక్ మనీ అంతా కూడా వైట్ మనీ మార్చాడు. ఇది కాకుండా ఈ యొక్క అనుచరులు దాదాపుగా నెల్లూరులో చాలా వరకు బెట్టింగ్ మాఫియా నడుపుతమే కాకుండా బెట్టింగ్లో డబ్బులు ఇవ్వని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద దాడి చేయించి పోలీసులను కూడా వాళ్ళ మీద ఉసిగొలిపించి డబ్బులు ఇవ్వకపోతే నిన్ను వాళ్ళు చంపేస్తారని చెప్పేసి ప్రైవేట్ పంచాయతీలను కూడా పోలీసులు స్టేషన్లు నిర్వహించాడు ఈ అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు నేను మాట్లాడతాడు, ఎవరికి భయపడే ప్రసక్తి లేదు, ఏం పీకలేడు అంటాడు. దాదాపుగా కరెక్ట్గా ఉచ్చులో చిక్కుకున్నాడు బిడదవోలు శ్రీకాంత్ రెడ్డి. అంతేకాకుండా ఇన్నాళ్ళు కనపడకుండా తిరుగుతున్నటువంటి శ్రీకాంత్ రెడ్డికి స్కెచ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. ఇప్పుడు మనోడు అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు దమ్ముంటే అనిల్ కుమార్ యాదవ్ గారిని ప్రెస్ మీట్ పెట్టేసి ఇప్పుడు మాట్లాడినానా, మొన్నయ్యో తొడలు కొట్టావు, మీసాలు తిప్పావు కదా, ఇప్పుడు మాట్లాడు. ఎందుకంటే 100కి 100% పక్కా ఆధారాలతోటి స్కెచ్ వేసి మరి పట్టుకున్నారు. గతంలో లోకేష్ పాదయాత్రలో ఈ 2 వెంచర్లు ఏదైతే గూడూరులో వేసినటువంటి 100 ఎకరాల వెంచర్లోను, అలాగే అమరావతిలో నాయుడుపేట హైవే మీద వేసినటువంటి 50 ఎకరాల వెంచర్లో కూడా మన నారా లోకేష్ గారు సెల్ఫీ దిగి ఆ ఫోటోలు అప్పట్లో పోస్ట్ చేసినప్పుడు మనోడు ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు. నాది ఉంటే నిరూపించండి, నేను తప్పు చేస్తే ఏ శిక్ష అయినా విధించండి అని చెప్పాడు. కానీ ఈరోజు పక్కా ఎవిడెన్స్, పక్కా ప్రూఫ్ తోటి అడ్డంగా దొరికిపోయాడు అనిల్ కుమార్ యాదవ్. అంతేకాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి పాపం సింగిల్గా జైల్లో ఉంటే చాలా బాధపడుతున్నాడు. తొందరలో మనోడు కూడా లోపలికి పంపిస్తే ఇద్దరు కలిసి కూర్చొని 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ముఖ్యమంత్రిని చేద్దాం, ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఏ నియోజకవర్గాన్ని ఎవరెవరు పంచుకుందాం, ఇవి కూడా వాళ్ళు లోపల జైల్లో కూర్చొని ఒక సెటిల్మెంట్ చేసుకొని తర్వాత బయటకు వచ్చినాక ఒకవేళ 2029 ప్రజలకు ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తే ఎలా పంచుకోవాలో వాళ్ళు ఆలోచన చేస్తారు.